ఆడ చిల్లీ స్ప్రే ఎందుకు వచ్చిందిరా, పెప్పర్ స్ప్రేలు ఎందుకు వచ్చినాయిరా, పోలీసు వాళ్ళ కళ్ళల్లో ఎందుకు కొట్టిర్రా, ఇది ఎవడు మాట్లాడొద్దు. సగం నిజాలు. పోలీసు వాళ్ళు అసాల్ట్ చేశారు. ఎందుకు అసాల్ట్ చేశారు? వాళ్ళకి పనిపాటలు లేవా? పిచ్చోళ్ళు వాళ్ళు చేయనికే. పెప్పర్ స్ప్రేలు ఎందుకు వచ్చినాయి అది కొన్ని పేపర్లలో వచ్చేదాకా తెలియదు మనకు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది చూడు, చిల్లీ స్ప్రే అండ్ మావోయిస్ట్ స్లోగన్లు. ఇక చూడుర్రు ఇక కథ ఈడికేని, ఇక కథ చూడుర్రు ఇక ఈడికేని అసలైన సిసలైన మొదలవుతుంది. ఆడ నువ్వు వచ్చి మాకు గాలి మంచిగా లేదు అని అంటే మళ్ళీ గాలి పీల్చుకోవద్దు నా దృష్టి ప్రకారం, అంతే కదా. గాలి మంచిగా లేదని అన్నప్పుడు నువ్వు గాలి పీల్చుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది రాబాయి, ఏ పరిస్థితిలో లేకపోతే మనం పోవాల్సి వస్తుంది, పోతుంటాం. అప్పుడు ఆ జాగా నీట్గా ఉందా లేదుందా చూసుకుంటాం కదా, ఏడబడితే ఆడ పోం కదా. అప్పుడు పోకపోతే ఏం చేస్తాం, ఆపుకుంటాం, మళ్ళీ వేరే దగ్గర పోతాం. మనకి గాలి మంచిగా లేకపోతే పీల్చుకోక సావు అని అంటున్నా. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏడొచ్చిందని అంటే ఆడ స్లోగన్లు ఇనివిచ్చినాయి. ఏం స్లోగన్లు? ఎన్కౌంటర్లో చచ్చిపోయిన హిడ్మా ఉన్నాడు కదా, ఆయనకు మద్దతుగా స్లోగన్లు, చారు మజుందార్కి మద్దతుగా స్లోగన్లు. ఇంకొకటి ఏమని వచ్చింది తెలుసా, జనతా సర్కార్ డౌన్ విత్ ది స్టేట్ అంట. అంటే ఇది కేవలం ఒక కంపెనీ ఆందోళన్ అనే ఒక ఐఎన్సి. అస్తమా పేషెంట్లు ఎవరు లేడిడా, ఆందోళన్ ఐఎన్సి అనే కంపెనీలకి వచ్చిన కథలు కార్ఖానాలు ఉన్నాయి అంతే. ఇంకేం లేదు ఇది.